సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు దిగజారు రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. 15 నెలల కాలంలో గజ్వేల్కు తెచ్చింది ఏమీ లేదన్నారు. గజ్వేల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అన్నారు. గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు ఉండేవని, కేసీఆర్ వచ్చాక ప్రేమగా మారిందన్నారు. దేశ ప్రధానినే గజ్వేల్కు తెచ్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. నీళ్ల కోసం తిప్పలు పడ్డ గజ్వేల్లో ఇప్పుడు నీటి కొరత లేకుండా చేశారన్నారు. కేసీఆర్ మధ్య ఉండేది నీ పరిపాలనలో గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం గాని, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని, గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్ కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్ కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్ ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి అలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, కుళ్ళు మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు. నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు అంటున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడము, భౌతిక దాడులు, ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గజ్వేల్ ను తీర్చిదిద్దారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్ కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్క